బోర్ కొట్టి ఏఐని ఒక తిక్క క్వశ్చన్ అడిగాను. అది ఇచ్చిన ఆన్సర్ చూసి షాక్ అయిపోయాను. ఇంతకీ ఏ క్వశ్చన్ అడిగానో తెలుసా? ఇది 2025 కదా, 2500కి వరల్డ్ ఎలా ఉండబోతుంది, హ్యూమన్ ఎవల్యూషన్ ఎలా ఉండబోతుంది, టెక్నాలజీ ఎవల్యూషన్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ అడగగానే ఏఐ ఇచ్చిన ఆన్సర్ చూసి నిజంగా షాక్ అయిపోయాను. 2500కి రోడ్ ట్రాన్స్పోర్ట్ ఏది ఉండదంట, అంతా స్కైలోనే. ఫ్లయింగ్ స్కూటర్స్, ఫ్లయింగ్ కార్స్, ఫ్లయింగ్ జెట్స్, ఇవన్నీ ట్రాఫిక్ మొత్తం ఎయిర్లోనే ఉండబోతుందంట. ఇప్పటికే వచ్చేసినాయి ఫ్లయింగ్ కార్స్ అనే కాన్సెప్ట్ చైనాలో. అలానే ఫ్లయింగ్ జెట్స్, ఈ ఫ్లయింగ్ జెట్స్ అనేవి మనం సాహో మూవీలో చూసాం కదా, సేమ్ అలాంటివే. ఇప్పట్లాగా మన ఇంటి కింద పార్కింగ్ ప్లేస్ కాదు, మన ఇంటి పైన హెలిప్యాడ్ వదులుకోవాల్సిందే. ప్రజెంట్ హ్యూమన్ లైఫ్ స్పాన్ 75 years to 85 years దాకా ఉంది. కానీ ఫ్యూచర్లో ఇది 100 to 200 మధ్యలో ఉండబోతుందంట. ఎందుకంటే అడ్వాన్స్ మెడికల్ టెక్నాలజీని యూస్ చేసుకొని మన డిసీజ్ని వెంటనే క్యూర్ చేసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉండబోతుంది. హార్ట్ అటాక్కి పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. ప్రజెంట్ అందరూ భయపడుతుంది ఏంటంటే హార్ట్ అటాక్స్ గురించి. కానీ ఫ్యూచర్లో హార్ట్ రీప్లేస్మెంట్ ప్రజెంట్ ఆల్రెడీ వచ్చేసింది, కానీ పర్మనెంట్ సొల్యూషన్ ఆర్టిఫిషియల్ హార్ట్ మోటార్స్ ఇంజెక్ట్ చేయబోతున్నారు. వన్స్ ఈ మిషన్ మన హార్ట్ ప్లేస్లో ఇంజెక్ట్ చేస్తే అదే బ్లడ్ ప్రెషర్ని, హార్ట్ రేట్ని అన్నీ అదే ట్రాక్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆ హార్ట్ మిషన్ నానో సెల్స్ బ్యాటరీ ద్వారా రన్ అవుతుందంట. హ్యూమన్ ఎవల్యూషన్కి వచ్చేసరికి మనిషి కంటే రోబోట్స్ ఎక్కువ వర్క్ చేస్తాయి. మనిషి చేయడానికి పనేమీ ఉండదంట. అంతా ఏఐ అండ్ రోబోట్స్ వీటి మీదే వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ సర్జరీస్ కూడా అన్నీ రోబోట్స్ అండ్ ఏఐ ద్వారానే జరుగుతాయి. ఇప్పుడే డిజిటల్ ఇండియా పేరుతో మనం క్యాష్ అసలు క్యారీ చేయట్లేదు, అంతా డిజిటల్ మనీనే. ఫ్యూచర్లో అసలు మనీ అనేది కనపడదు, అంతా బ్లాక్ చైన్ టెక్నాలజీయే. ఆల్రెడీ ఎలాన్ మస్క్ ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేశాడు, మైండ్లో చిప్ పెట్టేలాగా. ఇది ఫ్యూచర్లో మాత్రం 100% రాబోతుంది. ఇది కనుక వస్తే మనం ఎవరూ చదవాల్సిన పని లేదు, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, అంతా ఈ చిప్లోనే స్టోర్ అవుతూ ఉంటుంది. అండ్ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఆర్టిఫిషియల్ వూమ్. ఫ్యూచర్లో తల్లి లేకుండానే పిల్లలు పుడతారు, గర్భాశయం లేకుండానే పిల్లలు ఎదుగుతారు. అండ్ మోరోవర్ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఎలా పుట్టాలో వాళ్ళే డిజైన్ చేసుకుంటారు. దీన్నే జెనెటిక్ ఇంజనీరింగ్ అంటారు. ఆల్రెడీ ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే, మనకు పుట్టబోయే పిల్లలు అబ్బాయి పుట్టాలా, అమ్మాయి పుట్టాలా, ఎంత హైట్లో పుట్టాలి, హెయిర్ కలర్ ఏముండాలి, స్కిన్ కలర్ ఏముండాలి, ఐస్ కలర్ ఏముండాలి, ఎంత ఐక్యూ ఉండాలి, ఇదంతా ఓన్గా డిజైన్ చేసుకున్న టెక్నాలజీ రాబోతుంది ఫ్యూచర్లో. ఈ ఆర్టిఫిషియల్ వూమ్కి మదర్ అవసరం లేదు, జస్ట్ స్పెర్మ్ అండ్ ఎగ్ ఉంటే చాలు. బేబీని ఆటోమేటిక్గా ఆ వూమ్ బాక్స్లోనే డెవలప్ అయిపోతూ ఉంటుంది. అండ్ లివింగ్కి వచ్చేసరికి ఇప్పుడు మనం ఉంటున్న ఇల్లులు కాకుండా ఓషన్స్ మీద, అండర్ వాటర్లో కూడా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే భూమి మీద స్పేస్ అయిపోతుంది కాబట్టి చాలా వరకు మార్స్ అండ్ మూన్లో లివింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది. అండ్ తర్వాత అంతా వచ్చేది ఫ్లోటింగ్ సిటీస్ అండ్ స్కైయింగ్ సిటీసే. అంటే గాల్లో ఇల్లులు ఉంటాయి అండ్ నీళ్ళల్లో కూడా ఇల్లులు ఉంటాయి, అండర్ వాటర్లో కూడా ఉంటాయంట. అండర్ వాటర్ ఎందుకంటానంటే హ్యూమన్ ఎట్లా బ్రీత్ చేసుకోగలడు నీళ్ళల్లో అంటారు. కానీ ఫిష్ గిల్స్ డిఎన్ఏతో హ్యూమన్ డిఎన్ఏతో ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక డిఎన్ఏని తయారు చేస్తున్నారు. వీళ్ళని అక్వాటిక్ హ్యూమన్స్ అంటారు. వీళ్ళు బయట ఉండగలరు, నీళ్ళల్లో కూడా ఉండగలరు. ఇలాంటి కొత్త హ్యూమన్ ఎవల్యూషన్ కూడా రాబోతుందంట. ఇప్పుడు లివింగ్ అనేది ఎర్త్లో, మాస్లో, మూన్లో, ఈ మూడింటి మీద ఉంటుంది. ఎర్త్ టు మూన్ ఫ్లైట్ జర్నీ 1 dayలో అయిపోతుందంట. నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిన క్వశ్చన్ ఏంటంటే క్లైమేట్ కండిషన్స్. ఏ శాటిలైట్ని యూజ్ చేసుకొని క్లైమేట్ కండిషన్ని ఆటోమేటిక్గా హ్యూమన్సే ఆపరేట్ చేస్తారంట. ఎప్పుడు వర్షం పడాలి, ఎంత పడాలి, ఎన్ని సెంటీమీటర్స్ పడాలి, ఎంతసేపు పడాలి, అట్లాగే సన్ ఎప్పుడు రావాలి, ఎంత టెంపరేచర్తో ఉండాలి, ఇదంతా కంట్రోల్ చేసేది ఏఐ శాటిలైట్స్ బై హ్యూమన్ రోబోటిక్స్. ఇది జస్ట్ పార్ట్ 1. నెక్స్ట్ యానిమల్స్, బర్డ్స్ అండ్ ట్రీస్ ఏమైనాయో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఎస్ అని కామెంట్ చేయండి. అండ్ ఈ టాపిక్లో మిమ్మల్ని షాకింగ్గా అనిపించిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.